రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు చేసుకుని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించి తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు తేదీలు ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారికి గాని, మండల వ్యవసాయ అధికారికి గాని దరఖాస్తులు, ధృవపత్రాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలతో పాటు రైతు భరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని పేర్కొంది. దరఖాస్తులు, ధృవపత్రాలు సమర్పించేందుకు జూలై 5వ తేదీ చివరి తేదీగా ప్రకటించింది.